హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన గంగాధర్రావు గారు. ఈరోజు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా అంటే డైరెక్టర్ శంకర్ గారు తీస్తున్న గేమ్ చేంజర్ అనే మూవీ రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఆ మూవీలో ఒక పర్టికులర్ సెనారియో ఉంటుంది. ఒక సివిల్స్ కోచ్గా మీరు చెప్పండి, ఎట్ ఏ టైం ఒక 35 సివిల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటారో కలెక్టర్ కింద, వాళ్ళని ఎట్ ఏ టైం ట్రాన్స్ఫర్ చేయడం నిజంగానే పాసిబుల్ అవుతుందా? రియల్ లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, దాని నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాం అని చెప్పేసి డైరెక్టర్ శంకర్ గారు చెప్పడం జరిగింది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వెంట్స్, సివిల్ ఆస్పిరెంట్స్ కాదు, సివిల్ సర్వెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఎట్లంటే ఎలక్షన్ టైం లోపల మొత్తం పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటాయి. ఓకే. సపోజ్ దేర్ ఆర్ సమ్ సీరియస్ అలిగేషన్స్, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ అఫీషియల్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ బై ఎలక్షన్ కమిషన్. సో అక్కడ మీరు చెప్పే ఏదైతే డైరెక్టర్ శంకర్ ఏదైతే రెఫరెన్స్ తీసుకుంటున్నారో అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అది ఏంటి అంటే మొత్తం అక్కడ ఉన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరి మీద ఆరోపణలు వస్తే కనుక, సీరియస్ ఆరోపణలు వస్తే, దెన్ ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫర్ దెమ్. దే హ్యావ్ ఎవ్రీ పవర్ టు ట్రాన్స్ఫర్ దెమ్. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉండేలాగా, ఎవరు అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోకుండా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ వాతావరణం కల్పించడం ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. సో ఎప్పుడైతే సీరియస్ అలిగేషన్స్ వస్తాయో, ఎవరైతే ఆ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి బాధ్యులో వాళ్ళ మీద సీరియస్ అలిగేషన్స్ వస్తాయో వాళ్ళని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎన్నికల విధుల నుంచి తప్పించడం. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద నంబర్, డిపెండింగ్ అపాన్ ది సిట్యువేషన్ దే కెన్ ట్రాన్స్ఫర్ దెమ్, దే కెన్ కీప్ దెమ్ అండర్ హోల్డ్. ఇవి ఎలాంటి అలిగేషన్స్ అన్ని తీసుకోవచ్చు సార్? ఎలక్షన్ ఫ్రాడ్స్ అమ్మ. ఎవరికైనా ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో 4 పార్టీలు పోటీ చేస్తుంటాయి. ప్రభుత్వంలో అధికారం పక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు. సపోజ్ ఆ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఏదైనా ఒక పక్షానికి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు అనుకోండి, దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీస్ నిష్పాక్షికంగా చేయట్లేదు, ఇంపార్షియల్గా చేయట్లేదు అన్నప్పుడు, ఆ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణల్ని పరిశీలించి విచారించి ఇన్ కేస్ దే ఆర్ ఫౌండ్ గిల్టీ ఆటోమేటికలీ దే విల్ ట్రాన్స్ఫర్ దెమ్. అంటే దే ఆర్ సపోజ్ టు ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్ యాజ్ ఎలక్షన్ అఫీషియల్స్ వితౌట్ ఎనీ పార్టిసన్ యాటిట్యూడ్. ఏ రకమైన పక్షపాత ధోరణి లేకుండా వాళ్ళు ఆ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నిజంగానే ట్రాన్స్ఫర్ చేయడానికి అయి ఉండొచ్చు, దేనికైనా ఎటువంటి ప్రూఫ్స్ని ఆధారంగా తీసుకుంటారంట? అంటే వాళ్ళు చేపట్టిన చర్యలు ఉంటాయి కదా, వీళ్ళకి ఫిర్యాదు చేస్తారు కదా, కంప్లైంట్స్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్స్ని వీళ్ళు పరిశీలిస్తారు. వాళ్ళు నాన్ పార్టిజన్గా యాక్ట్ చేస్తున్నారా లేదా, ఏదైనా ఒక పక్షానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా, వాళ్ళు యాక్షన్స్ ఉంటాయి కదా, ఎవ్రీడే యాక్టివిటీస్ ఉంటాయి కదా యాజ్ ఎలక్షన్ డ్యూటీ అఫీషియల్స్. సో ఆ యాక్టివిటీస్లో ఏదైనా ఫేవరిటిజం చూపిస్తున్నారా, ఇవన్నీ విచారణ లోపల తేలుతాయి వాళ్ళకి ఇమీడియట్గా. వెంటనే దే విల్ పుట్ దెమ్ అండర్ హోల్డ్, దే విల్ ట్రాన్స్ఫర్ దెమ్, సంథింగ్ లైక్ దట్. ఎలక్షన్ డ్యూటీస్ నుంచి పక్కకు తప్పించడం ఇలా చేయొచ్చు. అండ్ అలాగే ఇదే సినిమాలో ఇంకొక సినారియో ఉంటుంది సార్. ఎవరైతే ఎలక్షన్ కమిషన్లో ఉన్న రామ్ చరణ్ అనే ఈ కలెక్టర్ అనే పర్సన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరుగుతుందో, అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి ఏంటంటే ఈయన ఒక పిటిషన్ పెట్టుకుంటారనమాట గ్రూప్ ఆఫ్ ఐఏఎస్కి. వాళ్ళందరూ కలిపి డిఫరెంట్ ఇండివిజువల్స్ అరౌండ్ ఒక 300 మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఈయనకి సపోర్టివ్గా ఒక స్టే లాంటిది పంపిస్తారు గవర్నమెంట్కి. దెన్ ఇమీడియట్లీ ఈ ప్రపోజల్ నుంచి ఆయన మళ్ళీ తిరిగి ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం సినిమాటిక్గా ఉన్నప్పటికీ ఇది కూడా రియల్ లైఫ్లో జరుగుతుంది, ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. సివిల్ సర్వెంట్స్కి నిజంగా ఒక కమ్యూనిటీ గ్రూప్ లాంటివి ఉన్నాయా? ఉంటే వాళ్ళకి ఈ అథారిటీ కూడా ఉందా? అంటే దీంట్లో ఎట్లా జరుగుతుందంటే, సపోజ్ మీరు చెప్పే పరిస్థితి లోపల ఈ రామ్ చరణ్ అనే ఐఏఎస్ ఆఫీసరు అన్యాయమైన ఆరోపణలతోటి తన తప్పు ఏది లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు అనుకుందాం. దెన్ హీ కెన్ అప్పీల్. ఆ అప్పీల్కి ఈ సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు దే కెన్ టేక్ పార్ట్. అయితే ఎవరికి పంపించగలుగుతారు? నాట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టు ది ఎలక్షన్ కమిషన్ అగైన్. అంటే ఇక్కడ మనకి స్టేట్లో ఇన్ఛార్జ్ ఉన్నట్టుగానే సెంట్రల్ లోపల హైయర్ అఫీషియల్ ఉంటారు, వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దే కెన్ చెక్ ది అప్పీల్ అండ్ ఇన్ కేస్ హీ ఈజ్ నాట్ ఫౌండ్ గిల్టీ he may be given the posting. But usually that almost every time వాళ్ళ ఎందుకంటే యూజువల్గా ఈ ఎలక్షన్ అఫీషియల్స్ని ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేస్తారో స్టేట్లో ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు యూజువల్లీ దే టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది హైయర్ అప్స్. సో అలా జరిగే సంఘటన చాలా తక్కువ.
పాసిబిలిటీ చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ సచ్ థింగ్స్ ఏది ఒకసారి ఆ అఫీషియల్ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఆ యాక్షన్ విత్డ్రా చేసుకోవడం అనేది చాలా తక్కువ. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఎక్కడ జరిగిందేమో తెలియదు కానీ జరగదు. ఎందుకంటే వితౌట్ దేర్ పర్మిషన్ దీస్ పీపుల్ విల్ నాట్. చిన్న చిన్న అఫీషియల్స్ అంటే లోకల్గా చేసేస్తారు కానీ పెద్ద అఫీషియల్స్ చేసేటప్పుడు దే విల్ బీ డూయింగ్ సో ఇన్ కన్సల్టేషన్ విత్ ది హైయర్ అప్స్. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తోటి వాళ్ళు డిస్కషన్లో ఉండే చేస్తారు. ఓకే. అండ్ మోరోవర్ సార్, ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా ఎంటర్ అయ్యాక ఆ పర్సన్కి సీఎంకి ఈక్వల్గా రైట్స్ ఉంటూ ఉంటాయి అనేది కూడా ఒక విషయం ఉంది. ఈజ్ ఇట్ ఆల్సో ట్రూ? అండ్ ఉంటే అతనికి ఎలాంటి అథారిటీస్ ఉంటాయి అసలు ఎలక్షన్ టైంలో? యూ మీన్ ఆ పర్టికులర్ లొకాలిటీలో ఉండే ఎలక్షన్ ఆఫీసర్కా లేకపోతే స్టేట్లో ఉండే ఎలక్షన్ ఆఫీసర్కా? స్టేట్లో ఉండే ఎలక్షన్ ఆఫీసర్. అక్కడ ఇంకా సీఎంకి పవర్స్ ఏమి ఉండవు, అడ్మినిస్ట్రేటివ్ పవర్సే ఉంటాయి కానీ ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ ద సుప్రీం. మామూలు జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది పడకుండా సీఎం అక్కడ యాక్టివిటీస్ చేయొచ్చు కానీ అదర్వైజ్ ఎలక్షన్స్కి సంబంధించి ఏ యాక్టివిటీకైనా సీఎం ఈజ్ యాజ్ ఆర్డినరీ యాజ్ యూ అండ్ మీ. ఓకే. అండ్ ఎలక్షన్ అఫీషియల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ టైంలో ఎంక్వైరీస్ చెకింగ్ వీటన్నిటికి కూడా అథారిటీ ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. సపోజ్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ సమ్ చేంజెస్, ఏదైనా చర్యలు తీసుకోవాలి, దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్. ఓకే. అండ్ ఓవరాల్గా ఇక్కడ అంటే ఈ పబ్లిక్ని మెయింటైన్ చేసే విధానాలు కానీ అంటే జనరల్గా ఈ టైంకి ముందు వాళ్ళకి సభలు అవి జరుగుతూ ఉంటాయి, వాటికి సంబంధించిన పర్మిషన్స్ కానీ చాలామంది తెలియదు. ఒక 300-400 మెంబర్స్ నుంచి 3000 మెంబర్స్ వరకు కొంతమంది కొన్ని సభలకి అయితే 30,000 మెంబర్స్ తీసుకొచ్చామనే సిచ్యువేషన్ జరిగినాయి ఏపీలో లాస్ట్ ఎలక్షన్స్ టైంలో. దానికి కూడా పర్మిషన్స్ అనేవి ఉంటూ ఉంటాయా? ఫర్ ఎవ్రీథింగ్ దే విల్ బి పర్మిషన్. మీకు పోలీస్ అఫీషియల్స్ కూడా దే విల్ బి గివింగ్ పర్మిషన్స్ అండ్ దే విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ అఫీషియల్ కంట్రోల్లోనే పోలీస్ అఫీషియల్స్ ఉంటారు. అలా అంటే ఆ టైంలో ఎలక్షన్స్ జరుగుతున్న సమయం లోపల ఎలక్షన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ సుప్రీం. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ బ్యాడ్. సో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరైనా 3,000 మందిని 100 మందిని 300 మందిని వాట్ ఎవర్ గ్రూప్ గ్యాదరింగ్ చేయాలన్నా దే హ్యావ్ టు టేక్ పోలీస్ పర్మిషన్. ఆ పోలీస్ పర్మిషన్ కూడా అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనమాట. అండ్ ఇప్పుడు ఉన్న సివిల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్ కానీ లేకపోతే దే హ్యావ్ ఎయిమ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, వీళ్ళకి మీరు ఇలా ఎలక్షన్కి సంబంధించి ఒక విషయం చెప్పాలి, నేను ఇండియన్ ఎలక్షన్కి సంబంధించి ఈ చేంజ్ నేను తీసుకురావాలనుకుంటున్నాను లేదంటే ఇలాంటి విషయం చాలామంది ఆస్పిరెంట్స్కి ముందు తెలియాలి అనుకునే ఒక మెయిన్ స్టేట్మెంట్ లాంటిది ఏదైనా ఉందా ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఇలాంటి చేంజ్ ఒకటి రావాలి, ఇంకా గవర్నమెంట్లో ఈ చేంజ్ తీసుకొస్తే బాగుంటుంది, మేబీ ఫ్యూచర్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే అవుతారో వాళ్ళ చేతిలో ఈ పవర్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని అలాంటి ఒక విషయం ఏదైనా ఉందా? మన దేశంలో చట్టాలు చేసే చట్టసభలమ్మ, నాట్ ది అడ్మినిస్ట్రేటివ్ పీపుల్. వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. సో చట్టాలు చేసేది చట్టసభల్లో, అంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు చేస్తారు. అవునా? దీస్ పీపుల్ ఓన్లీ ఇంప్లిమెంట్ దెమ్. సో ఇంప్లిమెంటేషన్లో దే కెన్ బి నాన్ పార్టిజన్, అంటే నిష్పాక్షికంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా ఉన్నాయి, ఇంకొన్ని మార్పులు చేర్పులు రావాలి. బట్ ఈ ఎలక్షన్ మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ దే ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, అంటే ఎగ్జిక్యూటింగ్ ది ఆర్డర్స్ గివెన్ బై ది హైయర్ అప్స్. సో ఇక్కడ మనకి చట్టాలు రూపొందించేది ఎవరు? చట్టసభల లోపల ఎమ్మెల్యేలు ఎంపీలు. అయితే ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కూడా. సో వీళ్ళు సలహాలు చెప్పేటప్పుడు చట్టాలు రూపొందించే, అంటే చట్టాలు చేసేది వాళ్ళు, రూపొందించేది వీళ్ళు. వాళ్ళు అడిగిన దానికి అనుగుణంగా వీళ్ళు ఇదిగో ఇవి సాధక పథకాలు ఉంటాయి అని అప్రైజ్ చేయాలి వీళ్ళు. అర్థమైందమ్మా? ఎందుకంటే వాళ్ళు ఎంత గైడెన్స్ ఇచ్చినా కంటెంట్ అనేది క్రియేట్ చేసేది ఐఏఎస్ ఐపీఎస్లు ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ రోల్స్లో ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏదైతే అనుకున్న చట్టం ఉందో దానికి కూడా కొన్ని రెగ్యులేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అన్ని రకాలుగా అది అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఏ చట్టం కూడా ఉండదు. అలా కానీ అంటే వీళ్ళు ఒక సైడ్ ఉండకుండా దాన్ని ఒక ట్రాన్స్పరెన్సీగా ముందుకు తీసుకెళ్ళాలని మీరు చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళు చట్టాన్ని అధిగమించి ఏం చేయలేరు. అలాగే ఏ చట్టం కూడా సర్వరోగ నివారణ కాదు, ఏ చట్టం కూడా సర్వరోగ నివారణ కాదు. సో చట్టాలని ఆ స్పాట్లో వీళ్ళు అమలు చేసే క్రమం లోపల వాట్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, అది ఎలాగో ఎథిక్స్లో ఉంటుందన్నమాట, కేస్ స్టడీస్లో ఉంటుంది. వీళ్ళు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళు పరీక్షలు రాస్తారు కదా, అందులో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇస్ ఎథిక్స్ ఇన్ కేస్ స్టడీ. దాంట్లోపల ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అనేది వీళ్ళకి క్లారిటీగా రియల్ లైఫ్ సిచ్యువేషన్సే ఇస్తారనమాట కేస్ స్టడీస్ లోపల.
సో ఆ రకంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇక్కడే కాదు, ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ట్రైనింగ్ వాళ్ళ పొందేటప్పుడు కూడా వాళ్ళకి ఈ విషయాల లోపల పూర్తిగా అవగాహన కల్పిస్తారు. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్.